సమంత ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన కెరీర్ పైన పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే భవిష్యత్ ప్రాజెక్టులపైన ఎప్పటికప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక రకరకాల రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు ఎప్పుడు కూడా వాటిపైన పెద్దగా రియాక్ట్ అవడం లేదు. ఇక గాసిప్స్ పుట్టుకొస్తున్నప్పుడు కూడా శామ్ తన మౌనంతోనే బలమైన సమాధానం ఇస్తోంది. జీవితానికి సంబంధించిన అనేక రకాల అంశాలపైన శామ్ అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ ఇస్తూ వస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం పలు అనారోగ్య సమస్యలకు కూడా ఎదుర్కొన్న సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ తన కెరీర్ పైన దృష్టి పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో తరచుగా తన ఉనికిని చాటుతూనే వివిధ ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు సమంత. వీలైనంత వరకు అనవసరమైన గాసిప్స్ పైన పెద్దగా రియాక్ట్ కారు. అయితే ఇటీవల నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్తో మళ్ళీ ఒక్కసారిగా సమంత పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. సంబంధం లేని రూమర్స్తో సమంత పేరును హైలైట్ చేయడం శామ్ ఫ్యాన్స్కు అస్సలు నచ్చడం లేదు. శోభిత చెల్లి పేరు కూడా సమంత అవ్వడంతో ఈ పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు సమంత ఓ దర్శకుడితో డేటింగ్లో ఉందంటూ ఫేక్ రూమర్ వినిపిస్తోంది. ఇక సమంత చాలా రోజుల తర్వాత అన్ని రూమర్స్కు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా సింపుల్గా ఒక కొటేషన్తో ఇచ్చి పడేసింది. శాంతి మరియు నిశ్శబ్దం మ్యూజియం అనే కొటేషన్ ఉన్న టీషర్ట్ ధరించిన ఆమె అనవసర రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండడమే బెటర్ అన్నట్లుగా మంచి కౌంటర్ ఇచ్చి పడేసింది. సమంత చాలా పవర్ఫుల్ అని గతంలో చాలాసార్లు రుజువు చేసింది. ఇక ఈ సందేశం ఇస్తూ గాగల్స్తో మంచి గర్వంతో ఇచ్చిన స్టిల్ సూపర్బ్ అనేలా ఉంది. తనకు నచ్చని విషయంలో చాలా పదునైన సమాధానాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది శామ్. ఇక ఇప్పుడు రూమర్స్ గురించి ఆమె పెద్దగా సీరియస్గా అవ్వనట్టు మౌనంగా ఉంటూనే ఇలా సమాధానం ఇచ్చేసింది.